యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. నాకు ఒకసారి ఒక యాక్టర్ అన్నారన్న, అదే సేమ్ ఇందాక పాయింటే, రాజీవ్ కనకాల గారికి ఎలా బతకాలో తెలీదు మన ఇండస్ట్రీలో, ఎవరిని వెళ్ళి నోరిచ్చి ఏది అడగరు, అందువల్లే రాజీవ్ కనకాల గారు స్టిల్ ఇప్పుడు అలానే ఉండిపోయారు. నేను అలాగే ఉండిపోవడానికి ఏం లేదు, నేను బాగానే ఉన్నా. అందరూ ఏమనుకుంటున్నా అంటే నేను అలాగే ఉండిపోయాను. బహుశా వాళ్ళు అనుకుంటున్న ఏంటంటే నేమ్ అండ్ ఫేమ్ వైజ్గా, మనీ వైజ్గా ఇంకా ఎక్కువ వచ్చేదేమో అనుకునే దీంట్లో ఉన్నారు. నేను నాకున్న దాంట్లో నేను సాటిస్ఫైడే. నాకు మంచి క్యారెక్టర్లు వచ్చాయి, మంచి పేరు తెచ్చినవి ఉన్నాయి. 20 ఏళ్ల తర్వాత కూడా నన్ను గుర్తుంచుకునే సినిమాలు ఉన్నాయి, పాత సినిమాలు. సార్ మేము చిన్నప్పుడు మీ సినిమా చూసిన సై సార్, సార్ మీ విక్రమార్కుడు సార్, సార్ మీ స్టూడెంట్ నెంబర్ 1 సార్ అనేవి ఇంకా ఉన్నాయి. 20 ఏళ్ల తర్వాత కూడా గుర్తుంచుకుంటున్నారని మాటలు కాదు కదా ఈ పర్టికులర్ జనరేషన్. సో ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నాను, గుర్తుంచుకోకుండా కాదు. సో నేను చేసినవి చాలా మటుకు గుర్తుండి, అంటే ఒక 8 ఏళ్ల క్రితం చేసిన జనతా క్యారెక్టర్ గుర్తుంచుకున్నారు, నాన్నకు ప్రేమతోలో నేను చేసిన క్యారెక్టర్ గుర్తుంచుకున్నారు. సో అలాంటివి ఏం లేదు నాకు. ఫైనాన్షియల్గా అంటారా, ఎస్ అటు ఇటుగా ఉంటుంది డెఫినెట్గా. బట్ నేను ఎవ్రీ ఇయర్ నేను చిన్న సినిమానో పెద్ద సినిమానో చేస్తూనే ఉన్నాను, నాకు డబ్బులు వస్తూనే ఉన్నాయి. అయితే మీరు అన్నట్టు కొన్నిసార్లు ఫేము నేము మెయిన్ స్ట్రీమ్లో కనపడాల్సినంత కనపడలేదు. నేను చాలా చిన్న సినిమాలు చేసుకుంటూ డబ్బులు వచ్చేవి నేను చేసుకుంటూ, అంటే నేను ఎవరిని చేయి చాపి అడగాల్సిన పని లేకుండా నా పని నేను చేసుకుంటూ. ఒకరిని చేయి చాచి అడగడం రాదు అని అంటున్నా. చేయి చాచి అడగక్కర్లేదు, కనీసం నోరు విప్పి అడగాలి. నేను కనీసం ఆ పని కూడా చేయలేదు. సో ఇప్పుడు డెఫినెట్గా ఐ కెన్ డెఫినెట్లీ ఆస్క్, లేకపోతే నా మేనేజర్ని పెట్టి మేనేజర్ ద్వారా అన్న అడిగి ఐ ట్రై టు. బట్ అది అడిగే ముందు నేను కూడా ఫిట్గా ఉండాలి కదా, అందుకే ఫిట్గా తయారవడం కోసం ప్రాసెస్లో ఉన్నాను. సుమా గారు లేకపోతే రాజీవ్ కళ గారి లైఫ్ ఇలా ఉండేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్కి మీరు ఏమైనా ఆన్సర్ చేయాలనుకుంటారా? ఎలా ఉండేది ఇంతకన్నా బాగుండేదేమో, ఇంతకంటే దారుణంగా ఉండేదేమో. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. అది ఏంటి ఎలా ఉండేదని మనం చెప్పలేము. ఇంతకన్నా దారుణంగా ఉండి ఉండొచ్చు, ఇంతకన్నా చాలా బాగుండి ఉండొచ్చు. 2 పాసిబిలిటీసే. ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సుమా కనకాల గారు నా లైఫ్లోకి రాకముందు నుంచి రాజీవ్ కనకాల అన్నవాడు యాక్ట్ చేస్తున్నాడు. రాజీవ్ కనకాల అన్నవాడు ఎప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు? వాడి చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు. ఎప్పుడు అది వాడికి 6 ఏళ్ల వయసు నుంచి యాక్ట్ చేస్తున్నాడు. టెలివిజన్ అన్నది పుట్టిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ 1981 అన్న తర్వాత 81లో మా అమ్మతో పాటు మా అమ్మ యాక్ట్ చేయడానికి వస్తే దూరదర్శన్లో, సోమాజిగూడలో దూరదర్శన్ ఉండేది. అప్పుడు కూడా నేను ఆవిడతో అకంపెనీ చూసేవాడిని. నాటకాలు అవన్నీ ఆన్లైన్లో జరిగేవి, ఆన్లైన్ సెటప్లో 3 కెమెరాలతో. అవి చూసి ఆ తర్వాత 85లో ఎప్పుడైతే ధారావాహికాలు అనేవి ప్రారంభించారు, దాంట్లో అనగనగా ఒక శోభ అనే సీరియల్లో 7వ ఎపిసోడ్లో యాక్ట్ చేసిన వాడిని. అంటే 85 నుంచి నేను యాక్ట్ చేస్తున్నాను. ఇది టెలివిజన్లో. సో మాకేం కూడా తెలియదు, బట్ పుట్టలేదు ఇంకా యాక్చువల్లీ. సో 40 ఏళ్ళు అయిపోయింది. సో నా జీవితం నేను చేస్తూనే ఉన్నాను, నేను ఎక్కడా ఆగలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తూనే చచ్చు పుచ్చు వచ్చిందో, చిన్న సినిమానో పెద్ద సినిమానో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మంచి సినిమానో మంచి క్యారెక్టరు చెడ్డ క్యారెక్టరు, ఐ డెంట్ స్టాప్. నాకు ఇక్కడ లేదు అని లేదు. చిన్నప్పటి నుంచి మా నాన్న మాకు ఓన్ ప్రొడక్షన్ ఉండేది. ఓన్ ప్రొడక్షన్ మేము చాలా సీరియల్స్ ప్రొడ్యూస్ చేసాము. చాలా సీరియల్స్ దాంట్లో మేము ప్రొడ్యూస్ చేసి దాంట్లో మేమే ప్రొడక్షన్లో మేమంతా పిల్లలం అందరం స్టూడెంట్స్ అందరూ కలిసి సర్వ్ చేసేవాళ్ళం ప్రొడక్షన్లో. అలాగే మేమంతా నాకు లైట్స్ యూనిట్ ఉండేది, నేను హ్యాండిల్ చేసేవాడిని, దాన్ని మోసేవాడిని, లైట్లు ఇవన్నీ పనులు చేస్తూ వచ్చినవాడిని. సో నా స్పాన్ వేరే స్పాన్. యాక్చువల్గా నా జోన్ వేరు, నా తాలూకు నేచర్ కానివ్వండి, నా ప్రదేశం కానివ్వండి అంతా వేరు. నాదంతా ఎంతసేపు ఇన్స్టిట్యూటు, మాకు యాక్టింగ్ ఇదే గోల. మాకు స్కూల్ అయిపోయి వస్తే నేను యాక్టింగ్ క్లాసుల్లోనే ఉండేవాడిని. ఏదైనా ప్రొడక్షన్ జరిగితే అది మానేసి ఈ పనుల్లోనే ఉండేవాడిని. సో దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. మీకు సుమా గారు గొడవలు అవుతాయా? ఎందుకో చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. అవ్వకపోతే ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఎప్పుడైనా భేదాభిప్రాయాలు వస్తూనే ఉంటాయి. అది ఇది చిన్న సందర్భాలే, చిన్న సందర్భాలు అన్నీ పెద్దవి కాదు, పెద్ద మ్యాటర్లు కాదు. కొన్నిసార్లు కొన్ని ఎలిమెంట్స్లో కొంచెం అది పెద్దది అవుతుంది తప్ప పెద్ద మ్యాటర్లు కాదు. పెద్ద మ్యాటర్లే అసలు మా మధ్యన అంతగా అసలు పట్టించుకోం. చిన్నవే అవి సడన్గా. జీవితం డబ్బు ఉంటే చాలా హ్యాపీగా గడిపేయచ్చు అని అంటుంటారు కదా, లైఫ్ అని. గొడవలు ఏం అవసరం లేదు,
తప్పది. ఏది డబ్బు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. డబ్బు పెరిగే కొద్దీ గొడవలు ఎక్కువ అవుతాయి, అది చూస్తుండే. అదేంటన్నా? అవును, డబ్బు మీకు వచ్చే కొద్దీ బాగా పెరుగుతుంటుంది. ఎందుకంటే మనం కొన్నిసార్లు దుబారా ఖర్చు పెడతాం, లేకపోతే ఇది ఖర్చు పెట్టకూడని చోట ఖర్చు పెట్టేస్తాం, లేకపోతే డబ్బులు ఎక్కువ వచ్చేసాగా కాబట్టి వ్యసనాలకు వెళ్ళిపోతాం, లేదా మనకి ఎక్కువ అయిపోయింది కాబట్టి మనకు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎవరికో ఒకళ్ళకి మనకు నచ్చిన వాళ్ళకి దానాలు చేసేస్తాం. ఇవన్నీ చాలా డిస్టర్బెన్స్లు తీసుకొస్తాయి డబ్బులు ఎక్కువ అయ్యాక. అంతేగా, లేనప్పుడు మీరు ఇవేమీ చేయలేరు. ఉన్న దాంట్లో గంజో లేకపోతే చిన్న ఒక కూరతో రైస్ తిన్నాము, ఇవేగా పెట్టుకుంటారు. పెరిగే కొద్ది ప్రాబ్లమ్స్ వస్తాయి. అది నిజమే యాక్చువల్లీ. అందుకే మిడిల్ క్లాస్ లైఫ్ చాలా బెటర్ లైఫ్. అందుకే మీరు హోమ్ టౌన్ చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ చిన్న చిన్న ఆనందాలు, ఫుడ్ కోసం ఫాదర్ మదర్ కష్టపడేది చిన్నది, ఎక్కువ కాదు. ఫుడ్ దగ్గర ఆ పిల్లల్ని చదివించి ఇంకో చోటికి ఎక్కడికో పంపించాలనే ఆనందం, వాళ్ళకేదో ఎల్ఐసి కట్టడంలో చిన్నది, అది ఎక్కువ అమౌంట్ కూడా కాదు, ఎక్కువ మొత్తం డబ్బులు మొత్తం ఇవే చిన్న చిన్న ఆనందాలు. ఇవన్నీ ఎంత బాగుంటాయి, ఒకసారి మీరు హోమ్ టౌన్ చూస్తే అర్థమవుతుంది.